ఆదిలాబాద్ జిల్లా బాసరలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. పుష్కర ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా చెబుతున్నారు. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. 10వ రోజున సైతం గోదావరి పుష్కరాలకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం నేను ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర వద్ద ఉన్నాను. బాసర వద్ద ఉన్నటువంటి గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాము. అయితే నిత్యం కూడా అంటే ఈ 12 రోజుల పాటు ఇప్పటికే 10 రోజులు ముగిశాయి. 10 రోజుల్లో కూడా ప్రతినిత్యం లక్షలాదిగా భక్తులు బాసర గోదావరి నది వద్దకు వచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు తమ పెద్దలు ఎవరైతే పరమపదించారో వాళ్లకు పిండ ప్రదానం చేయడము, అదేవిధంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. బాసరతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాలోని గూడెము, అదేవిధంగా మంచిరాల, చెన్నూరు తదితర పుష్కర ఘాట్లలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులందరూ పుణ్యనది స్నానాలు ఆచరించి ఆత్మసంతృప్తి పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతినిత్యం ఇక్కడే ఉండి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకు పూజాది కార్యక్రమాలు చేస్తున్నటువంటి పూజారి ప్రవీణ్ ఉన్నారు. చెప్పండి, ఇక్కడ భక్తులు ఏ విధమైనటువంటి పూజలు చేస్తున్నారు? రేవా తీరే తప కుర్యాత్ మరణం జాహ్నవీరే దానం దత్తాత్ కురుక్షేత్రే గౌతమి త్రిత్రయంబర. రేవా తీరంలో తపస్సు చేస్తే మళ్ళీ అదే మాదిరిగా గంగా తీరంలో తనువు చాలించినా కూడా మళ్ళీ అదే మాదిరిగా ఈ గౌతమి తీరంలో స్నానం చేసినటువంటి అయితే కురుక్షేత్రంలో దానం చేసినటువంటి ఫలితము, ఇట్లా 3 రకాల పుణ్యాలు కూడా ఈ గోదావరిలో స్నానం చేయడంలో వస్తాయి. అట్లాంటి సామాన్య కాలంలోనే గోదావరి స్నానం చేస్తే అట్లాంటి పుణ్యాలు వస్తాయి. మరి ఇప్పుడు సింహస్థితే దేవగురు సార్థ త్రికోటి పుష్కర సమయం, ఇట్లాంటి సమయంలో చేస్తే 1,00,000 గోదానాలు చేసినటువంటి పుణ్యము, అట్లాగే 10,000 మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం వస్తుందని మన పెద్దలు చెప్పారు. మన హిందూ సాంప్రదాయం ఏంటి? మన పెద్దలు చెప్పిన దాన్ని మనం ఆచరించడం, అట్లా మనం ఆచరిస్తూ వస్తున్నాం. భక్తులు ఇవాళ విశేషత ఏంటి? వాళ్ళ 10వ రోజు సందర్భంగా గురువారం, ప్రతి వారానికి కూడా ఒక అధిపతి ఉంటాడు. ఇప్పుడు ఆదివారానికి ఎట్లాగైతే సూర్యుడు అధిపతి, సోమవారానికి ఎట్లాగైతే చంద్రుడు అధిపతి, అదే మాదిరిగా ఇవాళ వారానికి అధిపతి గురుడు. ఆ గురుడు సింహరాశి ప్రవేశం చేయడంలో వచ్చినటువంటి పుష్కరాలు కాబట్టి భక్తులందరూ కూడా ఇవాళ దినాన్ని చాలా విశేషంగా భావించి ఇవాళ వారానికి అధిపతి గురుడు అవడం చేత భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి వాళ్ళు ఇక్కడ పుష్కర స్నానాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పిండ ప్రదానాలు చేస్తున్నారు. పిండ ప్రదానాలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ పితృదేవతలు అందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలగాలి. వాళ్ళ పితృదేవులకు అందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలిగితే వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ గోత్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మన పెద్దలు చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ పిండ ప్రదానాలు చేయడం, అట్లాగే పిండ ప్రదానాలు చేయడానికి అర్హత లేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ గోత్రనామాలతో ఇక్కడ సంకల్పం చేయించడం జరుగుతుంది. మళ్ళీ అదే మాదిరిగా ఈ గోదావరి మహారాష్ట్రలో పుట్టినప్పటికీ కూడా మన తెలంగాణ యొక్క పుట్టింటి బిడ్డగా మన ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ ముండలు వానిమించుకోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ సౌభాగ్యం చెంది మంచి లక్ష్మీకరమైనటువంటి సంతతి కలుగుతుందని చెప్పేసి మన పెద్దలు చెప్పినట్టు మాట. ఇది ఇక్కడ ఎవరైతే భక్తులు చేస్తున్నటువంటి పూజలకు సంబంధించింది. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం నుంచి వచ్చామండి. చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇక్కడికి వచ్చి లక్షలాది మంది ఇలాంటి పుష్కరాలకు వచ్చి ఈ మహా పుష్కరాలను సందర్శించుకోవడం వల్ల చాలా జనం సంతోషిస్తున్నారు. మేము సంతోషంగా భావిస్తున్నామండి. బాసరకి ఎందుకు వచ్చినట్టు? బాసరకి పుణ్యక్షేత్రం మొదటి నుంచి మేము వస్తుంటాం సార్. దానికే కాకుండా సరస్వతి పిల్లలకు మంచి చదువునిస్తుంది అనే దాని మీద, ఆ భావన మీద కూడా వస్తాం సార్. అమ్మ, పుష్కర స్నానం చేశారు కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి మాకు. ఇది ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు రాలేదు మేము, ఇది ఫస్ట్ టైం మేము వచ్చుడు. ఇది వచ్చి పిల్లలతో ఇక్కడ స్నానం చేయడము ఇక్కడ మాకంతా బాగానే ఉంది. అయితే మొత్తంగా భక్తులు ఒకటే చెప్తున్నారు, బాసర వద్ద గోదావరి పుష్కర స్నానం చేయడం మాత్రము తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో 10వ రోజు ముగుస్తున్నప్పటికీ కూడా పుష్కరాల కోసం భక్తులు తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నుంచి కెమెరామెన్ వినోద్తో అనిల్ కుమార్ ఫర్ సాక్షి న్యూస్.